ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలి. శతమానం భవతిలో 2 పాటలు రాశాను, ఒకటి సంక్రాంతి పాట, ఒకటి పల్లెటూరి పాట. సో ఫస్ట్ నాకు ఈ సిచ్యువేషన్ చెప్పేటప్పుడు సతీష్ గారు నాకు సిచ్యువేషన్ చెప్పేటప్పుడు ఒక 5 minutes సిచ్యువేషన్ చెప్తానని చెప్పి ఒక 50 minutes స్టోరీ అంతా చెప్పారు. సో ఎందుకంటే ఈ పాట ఈ సన్నివేశం లోతు చెప్పడానికి నాకు ఫస్ట్ టైం స్టోరీ అంతా నేరేట్ చేసిన దర్శకులు. అండ్ థ్యాంక్స్ టు సతీష్ గారు, ఆయన చెప్పిన స్టోరీ విధానం, ఆయన ఇన్స్పైర్ చేసిన విధానంలో నుంచే ఈ పాట పుట్టిందని చెప్పచ్చు. సో ఈ పాట, ఇంత మంచి పాట రాసే అవకాశాన్ని ఇచ్చిన రాజ్ గారికి, అలాగే సతీష్ వేగేశ్న గారికి, మంచి సంగీతం ఇచ్చిన మిక్కీ గారికి అండ్ థ్యాంక్స్ ఎ లాట్. ఇంకా మరిన్ని మంచి పాటలు, ఇంకా మంచి సాహిత్యం రాయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ పాటలో నాకు బాగా నచ్చిన 2 లైన్స్ నేను ఊరికే సరదా హమ్ చేస్తాను, ఆప్షన్ ట్యూన్ అనుకోవద్దు. పొలమారే పొలమంతా ఎన్నాళ్ళో నువ్వు తలచి, కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి, మొదట అందని దేవుడి గంట, మొదటి బహుమతి పొందిన పాట, తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తుందా, ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుచువులు ఎన్నో ఈ నిలయాన, నువ్వూగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల, నువ్వెదిగిన ఎత్తే కనబడక, నువ్వాడిన దొంగాట బెంగల్లే మిగలాల, తన్నెవరు వెతికే వీల్లేక. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమణి గారు. శ్రీమణి గారు మంచి స్పీకర్, మంచి రైటర్, మంచి సింగర్ కూడా.